గత ప్రభుత్వంలో కూడా ఇవే డిమాండ్లకు సంబంధించి కూడా విలీనం చేసుకోవాలి, వేతనాల విషయంలో కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరినారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అంటే మీ విషయంలో వాళ్ళు ఈ జాప్యం చూపించడానికి మీరు ఎట్లా చూస్తారు సార్? ముఖ్యంగా మేము కాదు సమస్యలను తీసుకెళ్ళింది, వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఏదైతే 2023లో మీ రాష్ట్ర ఎన్నికలప్పుడే శ్రీధర్ బాబు గారి కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడే మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఆర్టీసీ సమస్యలు అనేది ఒక పేజీ. దాంట్లో 6 సమస్యలు పెట్టి మీరు ఆర్టీసీ కార్మికులకు ఆ రోజు అభయస్థం మేము మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఇవన్నీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. దానిని మేము ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసిన వెంటనే మరి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఆ రోజు చెప్పిన మాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 6 నెలల అవకాశం ఇవ్వండి, మేము ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చినామంతా అప్పుల పూగిలో ఉంది ప్రభుత్వం, అప్పులు చేసిపోయినారు కాబట్టి మాకు అవకాశం ఏంటంటే 6 నెలల తర్వాత మేము కలవడం జరిగింది. 6 నెలలు పోయింది, 8 నెలలు పోయింది, 10 నెలల తర్వాత కూడా కలిసే వారి స్పందన లేకపోవడం వల్ల 2025 మళ్ళీ అప్పుడు ఏప్రిల్లో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మే 6వ తారీఖు నాడు చర్చల సందర్భంగా మంత్రి గారు మీ సమస్యల మీద మేము సానుకూలంగా ఉన్నాము, ఆర్టీసీ కార్మికులందరూ మేము వాళ్ళ మద్దతుతోటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, తెలంగాణ ఉద్యమకారులు మీరు అందరికీ మేము దూరం చేసుకోమని చెప్పి మరి మమ్మల్ని మభ్యపెట్టి ఒక 2 నెలల్లో మాకు అవకాశం ఇవ్వండి, 2 నెలలలో మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాం. అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగే 7 తారీఖు నాడు మే 7 తారీఖు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాని కోదండరాం గారు అదే కూననేని సాంబశివరావు గారు కూడా ఆ రోజు మాకు మధ్యవర్తిత్వం వహించి వాళ్ళు సమ్మె వాయిదా వేసుకోమంటే మేము వాయిదా వేసుకోవడం జరిగింది. సరే, ఆ ధర్మిల తర్వాత 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, మంత్రి గారిని పలు దఫాలుగా కలిసినాం, శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది, బట్టి విక్రమార్క గారిని కలవడం, మిగతా ఇతర మంత్రులు కూడా కలిసి ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా యూనియన్లు లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ విపరీతమైన హరాస్మెంట్ చేస్తుంది. డిపోలలో రోజు రోజుకు కిలోమీటర్లు పెంచుకుంటూ డబల్ డ్యూటీలు చేయకపోతే లీవ్ లేని పరిస్థితి, రోజు 14 గంటలు 15 గంటలు డ్యూటీలు చేపిస్తున్నారు, స్టీరింగ్ల మీద ప్రాణాలు వదులుతున్నారు, కండక్టర్లు హార్ట్ స్ట్రోక్ వచ్చి బస్సులోనే పడి చనిపోతున్నారనే ఉద్దేశంతో మేము వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందన లేకపోవడం వల్ల మార్చి 13వ తారీఖు నాడు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 13 వరకు కూడా వారి స్పందన లేదు. ఏప్రిల్ 13 నాడు లేబర్ కమిషనర్ గారి ద్వారా చర్చల సందర్భంగా మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ప్రభుత్వం స్పందన లేదు, మేనేజ్మెంట్ స్పందన లేదు కాబట్టి మేము ఈ ఏప్రిల్ 22వ తారీఖు అర్ధరాత్రి నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరి వాళ్ళు వారం రోజుల టైం ఉన్నా కూడా ఎవరు పిలిచి పాపన పోలేదు, కార్మికులను పట్టించుకున్న పాపన పోలేదు. మరి నిన్న మంత్రి గారు ఏదైతే ఐఏఎస్ల కమిటీ చేసినామని 3 ఐఏఎస్ల కమిటీ ఆర్టీసీ ఎండి మరి వాళ్ళతోటి కమిటీ చేసినామని నిన్న చర్చలకు ఆహ్వానించడం జరిగింది. కానీ అక్కడ చర్చలు అనేవి జరగలే. వన్ సైడ్ ఏదైతే ఉన్నాయో మా వాదనలు విన్నారు, మా ఆవేదన విన్నారు తప్ప వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, మీరు 32 డిమాండ్ల మీద మేము అధ్యయనం చేసినాం, మేము ఇంకా దీనిలో లోతైంగా ఇంకా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము, మీకు మంచి జరుగుతుంది. ఇవాళ మీరు సమ్మెంట్ చేసి 65 లక్షల ప్రయాణికులు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళంతా మనకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీరు వాయిదా వేసుకోండి అని చెప్పడం జరిగిందే తప్ప ఒక్క డిమాండ్ విషయంలో కూడా వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు, స్పందించలేదు, చర్చ జరగలేదు అక్కడ. కాబట్టి మేము ఈ చర్చలను ఏదైతే మేమైతే వ్యతిరేకిస్తున్నామో, మీరు ఏదైనా నిర్దిష్టమైన హామీతోటి చర్చలకు పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవది, మంత్రి గారు ఒకటే చెప్తున్నారు, 28 డిమాండ్ల మీద పే చేయలేదని చెప్తున్నారు. మరి పే చేయలేని డిమాండ్ల మీద మీరు ఎందుకు వాళ్ళకు సూచనలు ఇచ్చి పంపించలేదు నిన్న? మరి అంటే దీన్ని ఏంటంటే కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నము, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. కాబట్టి ఇవాళ అర్ధరాత్రి నుంచి మరి భారీ ఎత్తున 100కు 100% ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం సమ్మెలో పాల్గొన్నారు. మాకు కొన్ని పిహెచ్పి బస్సుల సపోర్ట్ దొరుకుతుంది, ఈవీ బస్సుల డ్రైవర్లు కూడా కొంతమంది సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి మేము ఇవాళ ఉదయం మందకృష్ణ మాదేవి గారిని కలవడం జరిగింది, సంపూర్ణమైన మద్దతు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారిని కలవడం జరిగింది. ఇంకా ప్రజా సంఘాలను కలుస్తాము, అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం. మా సమ్మెకు సకల జనుల ఏదైతే ఉన్నారో మాకు అందరు మద్దతు ఇవ్వాలి. ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు ఏదైతే తీసుకెళ్తుందో ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఇది ప్రమాదకరంగా కనిపిస్తున్నది. హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సు అంటూ కనపడదు, ప్రైవేటు బస్సులే తిరిగే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మేము తీవ్ర ఆవేదనతోటి ముందు చూపుగా ఈ ఆర్టీసీ బస్సులనే కొనండి, ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ ద్వారానే ఈ బస్సులు నడిపియండి అనే డిమాండ్ తోటి ముందుకు పోతున్నాం.